హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ. ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ పొట్లకాయ కూర అండి. ఈ పొట్లకాయ కర్రీని మనం మిల్క్ యాడ్ చేసి చేస్తాం. చాలా కమ్మగా ఉంటుంది. ఇది రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. చాలామంది పొట్లకాయ అనగానే లైక్ చేయరండి, ఎందుకంటే డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కాబట్టి. కానీ ఆ పొట్లకాయని మనం రాతి ఉప్పేసి కొంచెం శుభ్రంగా చేసుకుంటే ఆ స్మెల్ అనేది ఉండదు. దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని దాంట్లో ఉండే వాటర్ అంతా పిండేసుకుంటే పొట్లకాయ స్మెల్ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. దీనికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం పడతాయండి. ఒక ఆనియన్, 2 మిర్చి, తాలింపు గింజలు, కొద్దిగా మిల్క్, పొట్లకాయ ముక్కలు అంతే. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక్క ఎండుమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. మిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏ విధమైనటువంటి మసాలాలు మనం యాడ్ చేయమండి. అల్లం వెల్లుల్లి కానీ ఏ విధమైన మసాలాలు కూడా వాడట్లేదు. ఉల్లిపాయలు ఫ్రై అవుతూ ఉండగా కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మనం పొట్లకాయ శుభ్రం చేసేటప్పుడు ఉప్పు వేసి పిండాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది అందులో ఉంటుంది. సో కొంచెం తగ్గించి వేసుకోవాలి సాల్ట్ ఇందులో. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లో మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నటువంటి పొట్లకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా కలిపి ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం ముక్కలు మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. కారం చాలా తక్కువ అవసరం అవుతుంది, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇందులోకి ఎండుమిరపకాయ, పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెంగా కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ముక్కలన్నిటికీ ఉప్పు, కారం అన్నీ పట్టేలా చూసుకొని తర్వాత దీంట్లో ఒక చిన్న కప్పుడు మిల్క్ వేసుకుంటే సరిపోతుందండి. దాని క్వాంటిటీ వచ్చేసి మనకు ముక్కలు ములిగేలా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఈ కర్రీకి 100 ml మిల్క్ తీసుకుని వేసానండి. పాలు పోసి కలిపేసి ఒకసారి మూత పెట్టి 3 మినిట్స్ వరకు మగ్గించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. పాలతోటి పొట్లకాయ ముక్కలన్నీ ఉడికిపోతాయండి. ఉడికిన తర్వాత మనం మూత తీసి చెక్ చేసుకుంటే పాలన్నీ ఎగిరిపోతాయి. ఈ స్టేజ్లో ఉండగా మనం సాల్ట్ చెక్ చేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే మా వాళ్ళ కోసం ఈరోజు ఈ రెసిపీ చేశానండి. ఓకేనండి, మరిన్ని వంటలతో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.